దేవదేవస్య శ్రీ మహాదేవస్య అచింత్య పరిమిత శక్తి అభిప్రాయ మన్య మహాజన మధ్యే మహాభక్త జన మధ్యే సర్వేషాం భక్త జనానాం అస్మిన్ కృతవసతి బ్రాహ్మణానాం వేద వేదాంగ సమస్త సంధ్యోపాసన సమస్త బ్రాహ్మణ ముఖేన శ్రీశైలస్య మహానగ మధ్యమాన వర్తన్యాయమాన ఇంద్రఖండ చారుఖండ తామ్రఖండ గభస్తిఖండ దేవఖండ నాగఖండ ఆది మహావిష్ణోః మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ దశరథ రామ బలభద్ర రామ బౌద్ధ కల్కేతి దశ అవతారాణం మధ్యే నవమే బౌద్ధావతారే సాక్షిగా మా కూతురైనటువంటి సీతామాతని కన్యాదానం చేస్తిని, కన్యాదానం ఇస్తిని. మేము పుచ్చుకుంటుంది కదా, మీరు ఇచ్చారు, మేము స్వీకరించాము. మా కొడుకున్నటువంటి రామచంద్రుడికి అస్మిన్ వర్తమాన వ్యావహారికతాంధ్రమానైన విశ్వావసనామ సంవత్సరేత్తరాశరతు ఫాల్గుణ మాసే కృష్ణవాతర వాసరస్తు ధ్రువాసరం గోత్రకరణ ఏం విశేషం విశిష్టాయాం శుద్ధాతిథ్యే. ఒకసారి మీ గోత్రం చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య చెప్పండి. దశపూర్వేషాం దశాపరేషాం మతు వంశానాం సర్వేషాం పితॄణాం నరక లోక ఉత్తర ద్వార శ్రీమతు పరమశివలోకే విష్ణులోకే బ్రహ్మలోకే శివలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం యవైః చంద్రమండల పర్యంతం మమ వంశానాం దినదిన అభివృద్ధి ద్వారా మమ జన్మభిస్సహ జన్మ ప్రభుదు ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధక వయో విశేషేషు రహసి ప్రకాశే చ జ్ఞాన అజ్ఞాన కృత పాపానాం సర్వేషాం పాపానాం నివృత్త్యర్థం దశపూర్వేషాం దశాపరేషాం మతు వంశానాం సర్వేషాం పితॄణాం నరక లోక ఉత్తర ద్వార బ్రహ్మలోకే విష్ణులోకే శివలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మతు వంశానాం సర్వేషాం పితॄణాం నరక ఉత్తర ద్వార పుణ్యలోక ప్రాప్త్యర్థం. ఏం చెప్తారు పంతులు గారు, నాకేం అర్థమవుతుంది? తొందరగా స్వామి దర్శనం ఇస్తే తినిపోతాం కదా, ఎందుకు స్వామి మా బిడ్డ ఎందుకండి మీరు నేర్చుకోమంటే మాకెందుకు నేర్పిస్తారని మీరు అందరూ అనొచ్చు. ఇక్కడ యజమానముఖేన కారయత్వ అని శాస్త్రం ఉంటుంది. యజమాన ముఖంగా కొంతనన్నా చేయించాలంట. అప్పుడు ద్రవ్య ద్వారాని పుణ్యాన్ని, మీరు ద్రవ్యం ఖర్చు పెట్టారుగా పంతులు గారు, నేను 10 లక్షలు ఇచ్చాను పంతులు గారు, నేను 5 లక్షలు ఇచ్చాను పంతులు గారు, అంతా నువ్వే చదివేసి నువ్వే వాడుకొని నువ్వే చేసుకొని నువ్వే పోతే నాకేమొస్తుంది పంతులు అని మీరు అనొద్దని నేను కష్టపడుతున్నాను. కన్యా కనక సంపన్నాం కనకాభరణేతాం దాస్యామిష్టమేతుభ్యం విష్ణులోకే జిగీషయ కన్యే మే సరతు భూయాత్ కన్యే మే దేవ భాసయో కన్యే మే సరతు భూయాత్ త్వద్భానాన్ మోక్షమాప్నుయా విశ్వంబర పంచభూతా సాక్షిణ్య సర్వదేవతాః. ఏమిటి? పంచభూతాల సాక్షిగా నేను చెప్పండి. పంచభూతాల సాక్షిగా సీతామాతని కన్యాదానం చేస్తేని. చేశారా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ సందర్భంలో ఒకే సెకండ్లో మీ భార్యని ఎంతైనా తిట్టండి, ఎంతనైనా కోపగించుకోండి. ఓ 10 నిమిషాలు తిట్టండి. 11 సెకండ్ ఉంటుందా ఐ లవ్ యూ అని చెప్పండి. 10 నిమిషాలు 11 సెకండ్.
ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. పక్కింటి అమ్మని మాత్రం వావును అక్క అని పిలుస్తారు. కానీ మన ఇంటున్న భార్యని మాత్రం ఒక్కసారి కూడా గౌరవించుకోలేము మనం. నిజమా కదా? మీరు 10 నిమిషాలు తిట్టండి, 11వ సారీ అని ఒక మాట చెప్పారు. ఎప్పుడన్నా చెప్పారా మగవాళ్ళు? ఏం చెప్తారయ్యా? తల మంచి తాళి కట్టించుకుంది కదా, అందుకు ఆమె అలా ఉంటుంది. ఆమెనే సైకిల్ వేస్తే మన పరిస్థితి ఏం తెలుసు కదా, మహిషాసుర భర్తిని. అలా చేయకండి. అప్పుడప్పుడు సంసారంలో ఒడిదుడుకులు వస్తుంటాయి, కానీ ఆమెకి ఏం చెప్పాము, నీకెందుకులే, నువ్వు ఆర్చేదానివా తీర్చేదానివా అనగానే నేను వండేదాన్ని నీకు పెట్టేదాన్ని అంటే అప్పుడు చూస్తే మీ సంగతి వెంబడి అన్నా అనుకో, అమ్మా నీకు ఆముక్క. సీతారామచంద్ర భగవానికి అంటే అందులో నేను కూడా వస్తా. ఇక్కడ మా పంచలమ్మ గారు, అందులో నీ భాగంలో నేను కూడా, నేనేం తక్కువేం లేను. నేను కూడా మనిషినేగా, సన్యాసిని కాదుగా. ఇంతకుముందు పరిపూర్ణ స్వామి సన్యాసి, ఆయనకి ఆమె ఇవ్వలేరు. నేను పిల్లలగా ఉన్నాయి. కష్టాలు సుఖాలు అన్నీ వస్తాయి. మరి స్వామివారికి జీలకర్ర బెల్ల కార్యక్రమం, అలానే మంగళాశాసనం అనేది ఏదైతే ఉందో, మంగళాష్టకాలు సన్నాయి మేళం. నాయన రెడీ ఉండండి. ఓ లక్ష్మీ సంయుత విగ్రహ బ్రహ్మా జగత్కారణో దేవేశో ఉతవాణకున్నవ వారేశ పవనస్థ కిన్నర్పతి రుద్రం చక్రవాల్కా శ్రీ సీతారామచంద్ర వాసమే గురువంతు వా మంగళం. సావధాన శుభముహూర్తే, సావధాన శుభలగ్నే, సావధాన సీతారామచంద్ర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవ సావధాన. గట్టిమేలు నాయన. తదేవ లగ్నం కుదిరంత దేవతారా బలం చంద్ర బలం దేవ విద్యాబలం దైవ బలం తదే లక్ష్మీపతి తేంగ్రీ స్మరామి. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర వా భూతనుత్తర తత్ర శ్రీ విజయర్భద్రువాన్ పురమతున్న. సావధాన శుభముహూర్తే, సావధాన శుభలగ్నే, సావధాన శ్రీ సీతారామచంద్ర దివ్య కళ్యాణ మహోత్సవ సావధాన. లక్ష్మీనారాయణ చింతన సావధాన. శ్రీరామ భక్తి జనకష్ట బుద్ధి సీతాంగనా సుందర కోమలాంగి శ్రీ విష్ణుమూర్తి భువనమాత ఉదయవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే, సావధాన శుభలగ్నే, సావధాన శ్రీ సీతారామచంద్ర సావధాన. అందరూ కూడా గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి స్వామివారికి భజంత్ర ఆపండి. పుష్పమాలికాం సమర్పయామి, పుష్పమాలికాం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవత పూజాఖ్యం కర్మ గరిష్యే. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. గంధం పుష్పం ధూపం దీప నైవేద్యం మాంగ. మీ దగ్గర దగ్గర మంగళసూత్రం ఉంటే, బంగారు ఉంటే మాకు ఇవ్వండి. మీరు తెస్తే మాకు ఇవ్వండి. తీసుకోండి నాన్న. రంజిత్ తీసుకో, తీసుకో. లోపల లోపల అందరు కూడా ఒక్కసారి లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తున్నాము. మహాదేవి విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. చెప్పండి. మాంగళ్య గౌరీ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ, ఆడవాళ్ళు చెప్పకండి, మగవాళ్ళు చెప్పండి. మమ ధర్మపత్ని నిత్య సుమంగళి ప్రాప్త్యర్థం మాంగళ్య గౌరీ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి అస్తు. మీకు ఈ సందర్భంలో ఒక చిన్న మాట చెప్తాను. అంటే సందర్భోచితంగా చెప్పాల్సింది తప్పదు. భార్య ఉండంగానే మనము గచ్చ గచ్చ చెప్పాలి. ఆ పోయిన తర్వాత మనం గచ్చ, ఆమె పోయి ఏంటి మనము, ఆమె అయిన తర్వాత మనం ఉన్నాడుగా మన కుక్క బతుకు. మళ్ళీ ఒకటి చెప్తున్నాను, మీరందరూ గమనించుకోండి.
భార్య లేకపోతే మనని ఎవరు సరిగా చూడరు. మన కోడలు కానీ మన కొడుకు కానీ మన బిడ్డ కూడా చూడరు. మనము ఆమె నిత్య సుమంగళిగా ఉన్నప్పుడే ఓం నమః శివాయ అంటే ఎందుకు చెప్తున్నా ఈ సందర్భం గుర్తుపెట్టుకోండి. మనం కష్టపడ్డా తనని మనసు ఒప్పించొద్దు. ఏం పంతులు ఏం సంగతి, నీ సంగతి నన్ను అడగచ్చు. నాకు బీపీ ఉన్నది లేదు, షుగర్ ఉన్నది లేదు, నాకేమి లేదు, నా భార్య కూడా నా పంతులమ్మ కూడా ఏం లేదు, నాకు అన్నీ ఉన్నాయి, నేను లేనట్టే ఉంటా. ఏంటి ఏమున్నా సరే లేనట్టే ఉంటా. ఏమి లేకున్నా ఆదాయం లేకున్నా సరే ఉన్నట్టే ఉంటా. దేవుడు నన్ను ఏమిటి ఈ కాస్త కాళ్ళు చేతులు ముక్కు నోరు మాట్లాడి నోరు ఇచ్చాడే, ఇది చాలు నేను అనుకుంటాను. చూడముట్టే పిల్లలు కూడా ఇచ్చాడు నాకు దేవుడు. మీలాంటి భక్తులందరూ ఉన్నారు. కష్టకాలంలో వచ్చి బోడుప్పలు ఎక్కడ బంగారు మైసమ్మ దగ్గర కూర్చొని ఫలాని పంతులు కష్టంలో ఉన్నాడట అని చెప్తే మీరందరూ ఆదుకుంటారా? నా కష్టం రావద్దు, నాకు కష్టం రావద్దు. కానీ కష్టం వస్తే నేను ఇక్కడే కూర్చుంటా, మీ అందరూ అడుగుతా, నాకు రాదు అని నాకు ఆ ధైర్యం ఉన్నది. కానీ ఇక్కడ కూడా అమ్మగారిని ఎప్పుడు కూడా దీవించాలి. మనం బయటికి వెళ్తేప్పుడు ఒక మాట చెప్పి వెళ్ళాలి. చెప్పి వెళ్తే ఆమె చాలా సంతోషపడుతుంది. మనకు నేను ఇంత మన కూడా చెప్పినా, ఆమె మనం ప్రైమ్ మినిస్టర్ అయినా సరే లోపల హోమ్ మినిస్టర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లోపల హోమ్ మినిస్టర్ చెప్తే మన ప్రైమ్ మినిస్టర్ మన పదవి అనుభవించాలి. నిజమా కదా సార్? పోలీసు ఉంటే కదా మనం పోయి ఆయన లేకపోతే మనం పోలేము. అక్కడ సెక్యూరిటీ ఉంటేనే మోస్తాం. మరి అలానే ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా సరే ప్రధానమంత్రి అయినా సరే ఇక్కడ హోంమంత్రి ఉండాల్సిందే. అందుకే హోమ్ మినిస్టర్ పర్మిషన్ తీసుకోండి. ఆమె ఒక మాట చెప్పి వెళ్ళండి. జై శ్రీరామ్. మాంగళ్య దేవత భీర్మల్లామృతోత్పాత్మే గంధం కల్పయామి, हम आकाशत्वात्मने पुष्पं कल्पयामि, एवं वायुतत्वात्मने दीपं कल्पयामि, अमृत नैवेद्यं कल्पयामि. मांगल्य देवताभ्यो नमः. तांबूलादि सर्वोत्तर पूजां समर्पयामि. सन्नामेलं మరి ఒకసారి మంగళారతి. सम्राजन्त विराजन्त भुत्रैर्यातनो गृहे लक्ष्मीराजतस्यां वेदया मासगुंध्रुजामसि सन्तशिरशतमसमङ्गलं भवत्यशिरस्तु नित्यमङ्गलानि भवन्तु. नमस्कारान् समर्पयामि. అందరూ నమస్కారం చేసుకోండి. సీతారామచంద్ర భగవానికి జై శ్రీరామ్, జై హనుమాన్. పట్టుకోండి, చెప్పండి. మాంగళ్యం తంతునానేన మమ గృహరక్షణ పశురక్షణ జనరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదాం శతం. అంటే 100 శతం అంటే 100. మనము ఎవరి భార్య వాళ్ళ మీద ఏమని కడతామంటే మాంగళ్యం తంతు నానేనా మాకు ఉండి పెట్టి జీవన, కదా మాకు వండి పెట్టి జీవన అట్లనే కడతాం సార్, అట్లనే కడతాం కదా. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతున, మేము బతుకుంటా అంటే నువ్వు ఉండాలి అని అర్థం దానికి సంస్కృతంలో. మమ జీవన హేతున కంఠే భద్రాం. ఏం భద్రా పిసుకుంటారు అంటే వాళ్ళ కంఠం అయిపోయింది. అట్లా తాళి కడితే అట్లా చేస్తున్నాం మనం. అట్లా చేయకండి ప్లీజ్. కంఠే భద్రామి శుభగే అని చేయాలి మనం. మనం ఏం చూస్తున్నాం? పీక కంఠే భద్రామి శుభగే తొంజీవ శరదాం శతం. 100 సంవత్సరాలు మన ఆయుష్ ప్రమాణం 120 సంవత్సరాలు. అందులో సగం కూడా ఉంటుంది. మన తిండి, మన లోకం, మన ఉరుకులాట, మన పైసలు. ఒకప్పుడు జొన్నలు సజ్జలే ఉన్నాయి మన దగ్గర తెలంగాణ, మీకు అందరూ తెలుసు. జొన్న కాడికి తిని 120 సంవత్సరాలు బతికిన మనం. ఇవాళ అన్నీ ఉన్నాయి, 30 సంవత్సరాలు బతుకుతలేవు. ఎందుకు? మన జీవితం అవసరమా? సార్ పట్టదా? అన్నీ ఉన్నప్పుడు ఏం లేనప్పుడు 100 సంవత్సరాలు బతికినాం. అన్ని ఉన్నప్పుడు 20 సంవత్సరాలు బతుకుతలేవు. కనీసం అందులో 120 సంవత్సరాలు సగం కూడా బతకట్లేదు. సుఖం అసలే లేదు. వాళ్ళంతా బంగారమే, సుఖం లేదు. మంచంలో బంగారమే, సుఖం లేదు. రోజు టెన్షనే.